అన్న ఎక్కగా చీరలా పత్తిదా పెట్టుకుని వచ్చుడు. ఆగక ఏందక పత్తి దొంగతనం చేస్తావాక? పత్తి కాదురా ప్రెగ్నెంట్. చేదినమ్మా, అందుకే నేను పత్తి వ్యాపారం చేయను అనేది. టైం 1 గంట అయింది, బూదిని కిడిసిన. నీకేమే 1:30 దిగుదాం, 2:30కి ఎక్కుదాం పనికి. నో 1:30కి ఇడిచినావు చూడు బూతినికి. అయితే 2:30కి లేపాల, మధ్యలో గాని లేపినా ఉంటా చూడు. లేదు లేరా, 2:30కే లేద్దాం. ఇంకా కూర్చుంటారు టైం ఎంత? అరే 2 అయింది కదా, టైం అయింది లేంట్రా. అమ్మో మిస్త్రి, పోదాం పదరా. 1:30కి దిగుదాం, 2:30కి ఎక్కుదాం పనికి. నీ అబ్బా అప్పుడే ఏం చెప్పావు నాకు? 1:30కి దిగుదాం, 2:30కి లేపుదాం. అయ్యో నీకు అప్పుడే చెప్పలేదా? 1 గంట బూది నీకు 2 గంటలకు వచ్చి లేపుతాడు మేస్త్రి అనుకొచ్చి. చెప్పలేదా నీకు? అప్పుడే 2 గంటలు లేపుతాడు అనుకొచ్చి. నిన్నమ్మ నాదే పెద్ద మేస్త్రిదే తప్పు, మీరే చెప్పండి. మన ఊరు దొరుకుతుంది, తాగనీకు ₹1 డబ్బులు లేవు. ఐడియా అన్నా, పనుందా అన్నా? అన్నా పనుందా అన్న? పని చేస్తానా? ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానా, మాలు కలుపుతానా. సరే ఒక మూట మాల కలుపు. అన్నా బాగా ఆకలి అవుతుందన్నా, పొద్దున అన్నం కూడా తినరాలేదు. ఒక ₹100 ఉంటాయి అన్న, హోటల్ పోయి అన్నం తినేసి వస్తా. అయ్యో పాపం, ఇందా తొందరగా వచ్చేయి. థ్యాంక్స్ నా. అమ్మయ్యా, ₹100 దొరికినా ఈరోజు తాగనీకే. ఇంకా పనికి నా మడ్డొస్తా, పనికి నా మడ్డొస్తా. అన్న బయట వాన పడుతుండదు, మనకు పని లేదు, ఇంకా 2 గంటలు రెస్ట్. అరే రోజు ఇలాగే వర్షం పడితే ఎంత బాగుండురా. ఏందిరా ఖాళీ కూర్చున్నారో? నా బయట ఫుల్ వర్షం నా. అంతవరకు మా పనిలే. జడ్జినాక మీరు ఇలా ఖాళీ కూర్చుంటే నా క్లాస్ వచ్చిద్దిరా. వర్షం ఆగేదాకా ఈ సీలింగ్ కి సార్ వేయండి, మొత్తం క్లీన్ చేయండి. రేపు ప్లాస్టింగ్ కొడదాం. గాలి తీరిందారా నీకు? పని దగ్గర బ్యాచిలర్స్ కష్టాలు. రే అటు సైడ్ తాడు కట్టరా. అన్నా నాకు తాడగట్ట నీకు రాదనా? నీకు తాడే కట్ట నీకు రాదు, రేపు పెళ్ళప్పుడు పెళ్ళానికి తాళేలా కడతావురా? రెట్టని కట్టుకుంటా నీకెందుకన్నా? బా చాలా ఇదే కొట్టారా తొందరగా. అన్నా కొట్ట నీకు అయితలేదనా? నీకు ఈడే శాత కాదు, రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ దగ్గర ఏం కొడతావురా? అన్నా కడుపుకి ఏం తింటావని అట్ట మాట్లాడతావు? ఇట్ట మాట్లాడుతుంటే నీ పని వద్దు, నా మాట వద్దు, పోతున్నా ఇంటికి. కోపం పడితే ఎట్లారా? గమ్మత్ చేసినారా? అరే గమ్మత్ చేసినారా? అరే గమ్మత్ చేసినారా? భయ్ మేస్త్రీలకి లేబర్లకి తేడా ఏంటో తెలుసా? మనం మేస్త్రీలు అయ్యామనుకో, వాళ్ళు కష్టపడి కాంక్రీట్ కలిపేదాకా హాయిగా కూర్చొని యూట్యూబ్ చూసుకోవచ్చు. అదే మనం లేబర్లుగానే ఉండిపోయామనుకో, ఇలా గాడిదిలా కష్టపడాల్సి ఉంటది. మేస్త్రి కాంక్రీట్ రెడీ. నేను కూడా రెడీ. మేస్త్రి దారంరా, మేము ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీ అంటాడు. మేమే గాడిదలు అక్కడ కష్టపడి కలపాల. మా బ్రతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. హలో, హలోనా, నాస్టాక్ డబ్బులునా? పంపిస్తాను కానీ పని ఎంత అయిందిరా? మొత్తం అన్ని గోడలు కొట్టి పెట్టి గెసి పెట్టినాం సంపకే. ఇప్పుడు నాస్టా చేసి వచ్చి కింద మడ్డికితాం. సరే సరే, స్కానర్ ఫోటో పంపు, నేను డబ్బులు పంపిస్తా. సరేలే. హలోనా, ఇడ్లీలు తీసుకునేమా అందరూ? ఇడ్లీ కాకపోతే వడ వేసుకొని తిను. పదే ఫోన్ చేయకు నాకు. స్కానర్ పెట్టు, నేను డబ్బులు పంపిస్తా. వడలు వేసుకొని అంటాడు మేస్త్రి. ఎంత అయిందా? 120. ఫోన్ పే ఆడుంది చూడు. 120 అంట. 150 అడుగుదాం మేస్త్రిని. ఆల్రెడీ తలనొస్తుందంటే వీందొక తలనొప్పి. ముందు స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. ఏం కట్ చేస్తాడు మేస్త్రి? ఇంకోసారి ఫోన్ చేసి చూద్దాం. ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఈ మేస్త్రులు మాత్రం నమ్మకూడదు నాయన. సత్యం, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం ఏం చేస్తావు? సిగరెట్ పనికి వెళ్తా. అది కాదురా, ఈరోజు 31st నైట్. ఈరోజు నైట్ ఏం చేస్తావు? నైట్ ఓటి పని ఉందంట, అది చేస్తా.
అది కాదురా, జనవరి 1st కి ఏం చేస్తావు? చెప్పాను కదా సిమెంట్ పనే చేస్తా. పని 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 నీకేమో దయ్యం పట్టిందంద్రా. సిమెంట్ పని నువ్వు పట్టుకున్నావా, పని నిన్ను పట్టుకుని అర్థం కావట్లేదు నాకు. మారేది సంవత్సరం మాత్రమే, మన బతుకులు కాదు. ఈరోజు కలర్ పని. హలో సుబ్బచ్చా, ఏం లేదు సత్తే, ఇప్పుడు సిమెంట్ పని ఇడిచి సున్నం కొట్టినకి పోయానంట. అవాచే సిమెంట్ పనికి రాజన పెడిచి గోడకు సున్నం కొట్టినకి వచ్చానే. ఇట్రాలే, మసారి పిలుస్తాడు. చెప్పండి సార్, ఏం చేయాలా? ఏం చేయాలంటావు కదలే, పట్టి పెట్టి గోడకే. ఆ? పట్టే లే షోటి నా కొడక, ఈ గోడకి పట్టి పెట్టలే, గోడకి పట్టి పెట్టు, గోడకే. పట్టే నేను కట్టినా. ఎందుకు పెట్టావురా? నేను పెట్టినా. ఎందుకు పెట్టావు నాకు చెప్పు. వాటర్ పట్టి, డీజిల్ పట్టి, ఆ పట్టి, ఈ పట్టి, అన్ని పట్టి కట్టి కట్టి చాలా ఇసుకొట్టి ఇప్పుడు గోడకి సున్నం కొడదామని వస్తే నువ్వు ఇప్పుడు మళ్ళీ పట్టి కట్టుకుంటావా? నేను కట్టినా. లే మెంటల్ నాయలా, మీరు కట్టే పట్టీలు కాదలే, ఈ తెల్ల సున్నము, ఈ తెల్ల సున్నంనే పట్టి అంటారు. అబ్బా అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది కదా, ఏం చూస్తున్నావు? పొట్టు పట్టే.